ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. 3 నెలల తర్వాత తాడిపత్రి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యక్తిగత పని ముగించుకుని వెళ్లిపోయారు. దీన్ని ఓర్చుకోలేకపోయిన టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు. అది వీలు కాకపోవడంతో మరో వైఎస్ఆర్సీపీ నేత కందికోపుల మురళి ఇంటికి నిప్పు పెట్టారు జేసీ వర్గీయులు. టీడీపీ నేతల దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రఫీకి తీవ్ర గాయాలయ్యాయి. కనిపించిన వాహనాలపై రాళ్లతో దాడి చేశారు. టీడీపీ నేతల రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. శాంతి భద్రతల దృష్ట్యా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. జేసీ వర్గీయుల దాడి నుంచి వైఎస్ఆర్సీపీ నేత మురళి త్రుటిలో తప్పించుకున్నారు. అయితే తరచూ తాడిపత్రిలో విధ్వంసం సృష్టిస్తోన్న జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలతో పాటు డీజీపీ, కేంద్ర హోంశాఖకు కంప్లైంట్ చేశారు. తన హత్యకు జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్ర చేశారని 2006లో తన సోదరుడు జేసీ సూర్య ప్రతాప్ రెడ్డిని జేసీనే హత్య చేయించారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. తనను చంపాలన్నదే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. అందుకే తన ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా తాడపత్రికి వెళ్తానని స్పష్టం చేశారు. అక్కడి నుంచే జేసీ అరాచకాలపై పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు. రాయలసీమ జిల్లాలలో తాడిపత్రి ప్రసిద్ధి చెందింది. ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతానుకొనే ఆ వ్యవస్థ అంతా నడిపే వాళ్ళంతా వాళ్ళ దగ్గరున్న పిల్లోళ్ళందరినీ కూడా జేసీ ఇంటి దగ్గరికి జమ చేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలు కానీ లీడర్ల మీద కానీ దాడి చేయడం జరుగుతుంది. ఈ సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసాంఘిక కార్యక్రమాలు పెచ్చు పెరిగినాయి. పెద్దారెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉంటే మాకు ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఇబ్బందికరంగా ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ దాడి ప్రయత్నం చేసినారు. గతంలో కూడా 2006లో కూడా మా సోదరుడు తాడిపత్రిలో కంటెస్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు 7,000 8,000తో ఓడిపోవడం జరిగింది ఆరోగ్య కారణాల వల్ల. ఎప్పుడైనా ఈ కుటుంబం రాజకీయంతో ఉంటుందనే మా అన్నను దారుణంగా హత్య చేయడం కూడా జరిగింది. దాంట్లో జేసీ కుటుంబీకులు ముద్దాయిలు కూడా